2015 మిల్కీ బ్యూటీకి బాగా కలిసొచ్చినట్లుంది. 2 మెగా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి. చేతిలో పెద్ద సినిమాలు లేని సమయంలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏడాది పోతూ పోతూ చిరు 150వ మూవీలో ఆఫర్ వచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. కత్తి రీమేక్ తో డాడీ రీఎంట్రీ అదిరిపోయిద్దని రామ్ చరణ్ అనౌన్స్ చేసిన తర్వాత హీరోయిన్ పై రకరకాల వార్తలు వచ్చేశాయి. అయితే తమన్నాకే ఈ గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్లు కృష్ణానగర్ సమాచారం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో ఆఫర్ కన్ఫర్మ్ అయ్యిందో లేదో గానీ తమ్ము అయితే బెస్ట్ చాయిస్ అంటున్నారు. కథాపరంగా చూస్తే తమిళ కత్తిలో సమంత నటించింది. గ్లామరస్ రోల్ ఉన్న ఈ క్యారెక్టర్ కు తెలుగులో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లిస్ట్ చూస్తే తమన్నా అయితే బెటర్ అనుకుంటున్నారట. యాక్షన్ తో పాటు గ్లామర్ తో కత్తికి 2 వైపులా పదునుందనే టాక్ నడుస్తోంది. చిరుకు జోడిగా కూడా బాగుంటుందని వినాయక్ సైతం ఆలోచిస్తున్నట్ట. ఇంతమంది ఇన్ని రకాలుగా ఆలోచించినప్పుడు తమన్నా కాకుండా ఛాన్స్ ఇంకెవరికి వస్తుందనే హాట్ టాపిక్ కూడా నడుస్తోంది.